తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు ఆర్టిసన్ ఉద్యోగులందరూ కూడా రోడ్డు ఎక్కారు. మనం చూస్తున్నటువంటి మింట్ కాంపౌండ్ విద్యుత్ ఎస్పీ టీసీఎల్కి సంబంధించినటువంటి కార్యాలయం వద్ద విద్యుత్ ఉద్యోగులు అయితే రోడ్డు ఎక్కినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. వేలాదిగా ఒక్కసారిగా ఈ యొక్క కార్యాలయం వైపుగా రావడంతో ఇక్కడ ఉధృతమైనటువంటి పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఒకవైపు పోలీసులు వీరిని కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఆర్టిసన్ కార్మికులకు సంబంధించినటువంటి విషయంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. మాకు సంబంధించినటువంటి అన్ని హామీలను తుంగలో తొక్కారు. మాకు సంబంధించినటువంటి విషయంలో కొంతమందిని ఉద్యోగాల నుంచి తీసివేస్తున్నారని చెప్పేసి వీళ్ళైతే ఈ యొక్క ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు పూర్తి స్థాయిలో ఆర్టిసన్ ఉద్యోగులందరూ కూడా ఇక్కడ ఈ యొక్క డిమాండ్ను వారైతే చేస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూడొచ్చు. బ్రదర్, ఇక్కడికి ఎందుకు కూర్చున్నారు? ఎన్ని సంవత్సరాలుగా మీరు విద్యుత్ ఉద్యోగంలో ఉన్నారు? గత 25 సంవత్సరాల నుంచి వెళ్ళి విద్యుత్ సంస్థ నమ్ముకొని రెవెన్యూ క్యాషియర్గా పనిచేస్తున్నాం సార్. గతంలో మా 23,000 మందిని ఆర్టిజన్గా గుర్తించారు కేసీఆర్ ప్రభుత్వం. ఆ టైంలో మమ్మల్ని కేసీఆర్ ప్రభుత్వం ఆ టైంలో ఆర్టిజన్గా మమ్మల్ని గుర్తించలేకపోయారు. మేము చాలని వేతనాలతో రెవెన్యూ కలెక్షన్ ఈరోజు రెవెన్యూ కలెక్షన్ కోట్లలో వసూలు చేశాం సార్. మేము బిల్ కలెక్టర్లము. కానీ సార్ మాకు ఎలాంటి వేతనాలు లేవు. జీవో నెంబర్ 11 ప్రకారం మాకు కనీస వేతనాలు కానీ మిగిలిపోయిన ఒక 500-600 మంది ఉంటాం సార్. మమ్మల్ని ఆర్టిజన్ గారిని గుర్తించండి, ఉన్న ఆర్టిజన్లను కన్వర్షన్ చేసి ఏపీజీ రూల్స్ ఇవ్వాలని మేము కోరుతున్నాం సార్. ఇంకోటి సార్, మేము గత 20 సంవత్సరాలు చేసినా కూడా మాకు ఎలాంటి న్యాయం జరగలేదు సార్. గతంలో కూడా ఇందిరా చౌక్ కాడ కూడా ధర్నాలు చేశాము. మా ట్రేడ్ యూనియన్లు కూడా మాకు సపోర్ట్ చేశారు సార్. ప్రభుత్వం దృష్టి కూడా తీసుకుపోయారు. మరి రేవంత్ రెడ్డి గారి దృష్టిలో ప్రభుత్వంలో కూడా మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం సార్. గృహజ్యోతి వల్ల ఉన్న ఉపాధి కూడా కోల్పోవడం జరిగింది సార్. కాబట్టి మా బిల్ కలెక్టర్ని గుర్తించి మాకు న్యాయం చేయండి సార్. ఇది పరిస్థితి మనము చూస్తున్నాం. ఇక్కడ చాలా వరకు విద్యుత్ ఉద్యోగులు వారి యొక్క నినాదాలు కూడా చేస్తూ ఉన్నారు. మాకు ఏపీఎస్సీబీ సర్వీస్ రూల్స్ అమలు చేయాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అన్న, ఎన్ని సంవత్సరాలుగా విద్యుత్ రంగంలో ఉద్యోగం చేస్తూ ఉన్నారు మీరు? 23 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం ఈ సంస్థలో. గత ప్రభుత్వం 29/7/2015 మమ్మల్ని ఆర్టిజన్గా గుర్తించింది. ఆర్టిజన్గా గుర్తించినటువంటి మాకు కొన్ని హక్కులను కల్పిస్తా అని చెప్పింది, కానీ గత ప్రభుత్వం హక్కులు కల్పించలేదు. ఈ ప్రభుత్వంలో మాకు న్యాయం జరగాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. అలాగే కన్వర్షన్ ఇవ్వాలి, వాళ్ళ యొక్క విద్యార్హతను బట్టి కన్వర్షన్ ఇవ్వాలని మేము కోరుతున్నాము. ప్రమాదవశాత్తు ఎంతోమంది కార్మికులు మరణిస్తున్నారు. కానీ అలా కాకుండా ఈ ప్రభుత్వంలోనైనా మాకు న్యాయం జరగాలి అని మేము కోరుకుంటున్నాం. ఏం ప్రధానంగా మీరు ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు మీకు సంబంధించినటువంటి విషయం? మాకు ప్రధానంగా ఏపీఎస్సీబీ రూల్స్ వర్తింపజేయాలి, అన్మ్యాన్డ్ కార్మికులను ఆర్టిజన్స్గా గుర్తించాలి, పీసు రేట్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 30 రోజుల పని వేతనం కల్పిస్తూ, తర్వాత కార్మిక చట్టం ప్రకారం ఏదైతే ఉన్నదో వాళ్ళకి ఈపీఎఫ్ ఈఎస్ఐ కట్టి వాళ్ళకి పూర్తి వేతనం ఇవ్వాలని మేము కోరుతున్నాము. సో ఇంకా చాలామంది ఇక్కడ వారికి సంబంధించినటువంటి సమస్యలు అయితే చెప్పుకుంటూ ఉన్నారు. బ్రదర్, ఎన్ని సంవత్సరాలుగా విద్యుత్ రంగంలో ఉన్నారు? విద్యుత్ రంగంలో ఉద్యోగం చేస్తూ ఉన్నారు? నేను పనిచేయబట్టి 10 సంవత్సరాలు అవుతుంది సార్. కానీ విద్యుత్ రంగంలో ఆర్టిజన్లు పనిచేయబట్టి ఒక్కొక్కరు 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నాము. మేము మా న్యాయమైన డిమాండ్ కోరుతూ ఉన్నాము యాజమాన్యం నుంచి ప్రభుత్వాన్ని. ఆర్టిజన్లు లేకపోతే విద్యుత్ సంస్థ లేదని మా సీఎండి గారే వారు పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అలాంటి ఆర్టిజన్ల యొక్క సమస్య న్యాయమైనది కాబట్టి ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ మా యొక్క న్యాయమైన డిమాండ్ను నెరవేర్చాలని మేము కోరుకుంటున్నాము. అలాగే ఈ సంస్థలో పనిచేస్తున్నటువంటి అన్మ్యాన్ వర్కర్లు కానీ, పీసీఎడ్ కార్మికులు కానీ, ఎస్పీఎం వర్కర్లు కానీ, గ్యాంగ్లో పనిచేసే ఆర్టిజన్ కార్మికులు కానీ ప్రతి ఒక్కరికి న్యాయమైన డిమాండే. కాబట్టి మా యొక్క న్యాయమైన డిమాండ్లని గవర్నమెంట్ యజమాన్యం పరిష్కరించాలని మేము కోరుతా ఉన్నాం. పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ చాలా వరకు విద్యుత్ ఉద్యోగులు అయితే వారికి సంబంధించినటువంటి డిమాండ్స్ని అయితే నెరవేర్చాలని చెప్తా ఉన్నారు. ఇంకా చాలామంది ఇక్కడ మహిళా ఉద్యోగులు కూడా ఉన్నారు. అమ్మా, ఇక్కడ ఎన్ని సంవత్సరాలుగా మీరు విద్యుత్ రంగంలో పనిచేస్తూ ఉన్నారు? ఏం కోరుకుంటా ఉన్నారు ప్రధానంగా? విద్యార్హతను బట్టి కన్వర్షన్ చేయాలని కోరుకుంటున్నాం. సో మీరు ఎన్ని సంవత్సరాలుగా ఉన్నారమ్మా విద్యుత్ రంగంలో? నేను 4 ఇయర్స్ నుండి చేస్తున్నానండి. మాకు కన్వర్షన్ కావాలనేసి కోరుకుంటున్నాము. ఇది పరిస్థితి. ఇక్కడ చాలా వరకు విద్యుత్ ఉద్యోగులు అయితే వారి యొక్క సమస్యలను అయితే చెప్తా ఉన్నారు. అమ్మ, ఎన్ని సంవత్సరాలుగా మీరు విద్యుత్ రంగంలో పనిచేస్తూ ఉన్నారు? ఏం కోరుకుంటా ఉన్నారు ప్రధానంగా? మేము ఈ సంస్థలో గత 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నామనండి. ఆ కరోనా కన్నా ముందు మాకు వచ్చే జీతము 14,000, 13,000 వచ్చేది. కరోనా తర్వాత పూర్తిగా తగ్గిపోయి ఆన్లైన్ పేమెంట్స్ అయ్యి మొత్తం 6,000, 7,000 వచ్చే జీతము మళ్ళీ ఇప్పుడు విద్యుత్ సంస్థలో గృహజ్యోతి పథకం వచ్చి 3,000, 4,000 జీతం దిగజారిన పరిస్థితి అండి మాది. మాకు జీవో 11 పాస్ కావాలని చెప్పి మేము న్యాయం చేరుకుంటున్నాము. సీఎండి గారు ఏమన్నా న్యాయం చేసి మాకు ఏమన్నా మద్దతు పలుకుతారని చెప్పి మేము కోరుకుంటున్నామండి.
ఏమంటుంది ప్రభుత్వం, ఏమంటుంది మీకు సంబంధించినటువంటి డిస్కమ్లు ఏమంటా ఉన్నాయి ఈ విషయంలో? గత ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం మాకేమీ జరగలేదు. ఈ ప్రభుత్వం ఏమన్నా న్యాయం చేస్తుందని కోరుకుంటున్నాం అంతే. పరిస్థితి ఇక్కడ చాలా వరకు వారి సమస్యలను తెలుపుకుంటూ నినాదాలు చేస్తున్నటువంటి ఈ యొక్క విద్యుత్ ఉద్యోగులను మనం చూడొచ్చు. వేలాదిగా ఒక్కసారిగా ఇక్కడికి రావడంతో ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం అయితే నెలకొంది. మాకు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా నెరవేర్చాలంటే అయితే చెప్తా ఉన్నారు. ప్లకార్డులతో వారి యొక్క నిరసనను కూడా తెలియజేస్తూ ఉన్నారు. అన్ని అర్హతలు ఉండి ఆర్టిజన్లుగా విలీనం కాని కార్మికులను ఆర్టిజన్లుగా గుర్తించాలని చెప్తా ఉన్నారు. ఎస్పీడీసీఎల్కి సంబంధించి, ఎన్పీడీసీఎల్కి సంబంధించి ఎవరైతే కార్మికులు ఉన్నారో వారందరినీ కూడా ఖచ్చితంగా ఆర్టిజన్ కార్మికులుగా గుర్తించాలని చెప్తా ఉన్నారు. వారికి సంబంధించినటువంటి నినాదాలతో మింట్ కాంపౌండ్ పరిధి మొత్తం కూడా దద్దరిల్లుతున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తూ ఉన్నాం. బ్రదర్, ఎన్ని సంవత్సరాలుగా మీరు పనిచేస్తూ ఉన్నారు ఈ యొక్క విద్యుత్ రంగంలో? మేము గత 13 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము. దాదాపుగా మాకు 2500 జీతం నుంచి ఈరోజు 15,500 వరకు జీతం ఇస్తున్నారు. చాలా జీతాలతో బతకడం చాలా కష్టమవుతుంది. ఈరోజు తక్షణమే ప్రభుత్వం మా మీద జీతాలు పెంచి మాకు కూడా 30 రోజుల వేతనాన్ని కల్పించాలి. ప్రైవేటు గవర్నమెంట్ అనే తేడా లేకుండా జీతాలు తక్షణమే చెల్లించాలి. అదేవిధంగా మాదల్లో యాక్సిడెంట్ అయిన బాపతి వల్ల కుటుంబాలకు తక్షణమే న్యాయం చేయాలి. వారికి మళ్ళా డిపార్ట్మెంట్లో తీసుకొని వాళ్ళకు కూడా ఉపాధి కల్పించాలి. ప్రతి కుటుంబానికి ఉపాధి కల్పించాలని కోరుతూ ముగిస్తున్నాను. అన్మ్యాన్ కార్మికులు వెంటనే జేఎల్ఎంగా రిక్రూట్మెంట్ చేయాలి. తక్కువ జీతాలతో కాకుండా ఎక్కువ జీతాలు ఇచ్చి ప్రతి కుటుంబం, ప్రతి పిల్లలు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేము పని చేస్తున్నాం 25-7 అవర్స్. చాలా విధంగా ఫీజు వేలు కానీ, కరెంట్ పోల్ కానీ ఏది కానీ ఎక్కి నిబంధనగా చేస్తున్నాము. కావున తక్షణమే మమ్మల్ని జేఎల్ఎంగా రిక్రూట్మెంట్ చేసుకోవాలని కోరుతున్నాము ఈ ప్రభుత్వాన్ని. పరిస్థితి ఇక్కడ మింట్ కాంపౌండ్ మొత్తం కూడా వారి నినాదాలతో దద్దరిల్లుతున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తూ ఉన్నాం. బ్రదర్, ఎన్ని సంవత్సరాలుగా మీరు విద్యుత్ రంగంలో పనిచేస్తూ ఉన్నారు? ఏం కోరుకుంటా ఉన్నారు? 15 సంవత్సరాల నుంచి టీజీ ఎన్పీడీఎస్ఎల్ సంస్థలో అన్మ్యాన్ కార్మికులుగా పనిచేయడం జరుగుతుంది. మాకు ఇప్పటి వరకు సరైన ఏపీసీబీ రూల్స్ వర్తించలేదు. అలాగే ఈఎస్ఐ, ఈపీఎఫ్ లేదని ఒకే ఒక్క కారణంతో మాకు ఆ రోజు మమ్మల్ని పక్కకు పెట్టడం జరిగింది. జేఎల్ఎంగా గుర్తించినప్పుడు కూడా మమ్మల్ని అన్మ్యాన్ కార్మికులుగా గుర్తించలేదు. జేఎల్ఎంగా గుర్తించినప్పుడు ఆర్టిజన్గా ఏ రకంగా అయితే మార్కులు ఇచ్చి, వేటేజ్ మార్కులు ఇచ్చి వాళ్ళను జేఎల్ఎంగా గుర్తించడం జరిగిందో, మరి అన్మ్యాన్ కార్మికులను వేటేజ్ మార్కులు ఇవ్వకపోవడం వల్ల మేము ఈరోజు జేఎల్ఎంగా గుర్తించక సంస్థలో నష్టపోతున్నాం. 1600 మంది ఎన్పీడీసీఎల్ కంపెనీలో పనిచేస్తే సుమారుగా విద్యుత్ ప్రమాదాలకు గురై 100 మంది మరణించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న 15 మంది వెట్టి చాకరీకి గురవుతున్నాం. ఎలాంటి మాకు విద్యుత్ శాఖలో ఎలాంటి నష్టపరిహారం కూడా ఇవ్వడం లేదు. చనిపోయిన కార్మికుడికి కూడా ఇదివరకు ఎలాంటి డిపెండింగ్ ఉద్యోగం కూడా ఇవ్వడం జరగడం లేదు. జీవోత్సవంలో నడుములు కాళ్ళు విరగొట్టుకొని జీవోత్సవంలో బ్రతుకుతడం జరుగుతూ ఉంది. మరి మమ్మల్ని వెంటనే ఆర్టిజన్గా గుర్తించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. సో మనం చూస్తున్నాం పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి కార్మికులందరూ కూడా వారి యొక్క నిరసనను తెలియజేస్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. భారీ ఎత్తున ఒక నిరసన కార్యక్రమం అయితే ఇక్కడ కొనసాగుతూ ఉంది. వారికి సంబంధించినటువంటి నినాదాలను వారు ఇస్తూ వారికి సంబంధించినటువంటి డిమాండ్స్ని అయితే వారు తెలియజేస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తూ ఉన్నాం. మొత్తం మీద కార్మికులకు సంబంధించినటువంటి ఆర్టిజన్ కార్మికులు ఒక్కసారిగా రోడ్డెక్కడంతో ఈ యొక్క పరిసరాలన్నీ కూడా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితిలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. అమ్మ, ఏం కోరుకుంటా ఉన్నారు మీరు ప్రధానంగా? కన్వర్షన్ అండి, కన్వర్షన్ ఏపీఎస్సీ రూల్స్ కన్వర్షన్. ఏమంటుంది ఇక్కడ ఉన్నటువంటి డిస్కమ్లు ఏమంటా ఉన్నాయి, ప్రభుత్వం ఏమంటా ఉంది? ప్రభుత్వము ఎలక్షన్లోకి రాకముందేమో మమ్మల్ని ఖచ్చితంగా పర్మినెంట్ చేస్తామన్నారు. వచ్చిన తర్వాత అసలు మాకు గుర్తింపు లేకుండా అయిపోతుంది. ఖచ్చితంగా మమ్మల్ని కన్వర్షన్ చేయాలి. అదే మా ముఖ్యమైన కారణం, కోరిక. చాలా వరకు విద్యుత్ ఉద్యోగులు అయితే నినాదాలు ఇస్తా ఉన్నారు. ఏం కోరుకుంటా ఉన్నారు బ్రదర్? ఎన్ని సంవత్సరాలుగా మీరు విద్యుత్ రంగంలో పనిచేస్తా ఉన్నారు? గత 20-25 నుంచి సంవత్సరాలకు పైగా కాంట్రాక్టు విధానంలో పనిచేస్తూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే మమ్మల్ని పూర్తి స్థాయిలో రెగ్యులరైజ్ చేస్తామని గత ప్రభుత్వం చెప్పినప్పటికీ పూర్తి స్థాయిలో రెగ్యులరైజ్ చేయకుండా మమ్మల్ని బ్రిటిష్ కాలం నాటి రూల్స్ను, కొత్తగా స్టాండింగ్ ఆర్డర్స్ రూల్స్ను తీసుకొచ్చి ఇవాళ మమ్మల్ని అందరినీ కూడా రోడ్డు మీదకి నెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ
మేము మాకు కడుపు నిండి మేము ఇక్కడికి ధర్నా చేయడానికి రాలేదు, కాలే కడుపులతోని ఇక్కడికి ధర్నా చేయడానికి మేము రావడం జరిగింది. ముఖ్యంగా 5 డిమాండ్లతో మేము రావడం జరిగింది. రెగ్యులర్ ఉద్యోగులకు కల్పిస్తున్నటువంటి ఏవైతే అన్ని వసతులు కల్పిస్తున్నారో అవే వసతులను మాకు కల్పించాలని ప్రధాన డిమాండ్తో మేము ఇక్కడికి మింట్ కాంపౌండ్లోకి రావడం జరిగింది. అలాగే ఎన్పిడిసిఎల్ వ్యాప్తంగా ఎస్పీడీసీఎల్ వ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి అన్మ్యాన్డ్ కార్మికులకు ఆర్టిజన్లుగా విలీనం చేసుకోవాలని, మిగిలిపోయినటువంటి 136 మంది విలీనం కాని కార్మికులను ఆర్టిజన్లుగా గుర్తించాలని ప్రధాన డిమాండ్తో ఇవాళ పెద్ద ఎత్తున తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మహాధర్నా కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఈ మింట్ కాంపౌండ్ చౌరస్తాలో పెద్ద ఎత్తున కార్మికులందరూ రాష్ట్ర నలుమూలల నుండి రావడం జరిగింది. ఇంకా దారిలో చాలా మందిని అరెస్ట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నాం, పెద్ద ఎత్తున ఈ ధర్నా కార్యక్రమం విజయవంతం చేయడానికి వచ్చినటువంటి కార్మిక మిత్రులందరికీ ఉద్యమాలు తెలియజేసుకుంటూ ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఏమైనా పెన్ డౌన్ చేయబోతా ఉన్నారా, స్ట్రైక్ చేయబోతా ఉన్నారా, ఏం చేయబోతా ఉన్నారు? ఖచ్చితంగా ఈ రోజు సమ్మె నోటీస్ ఇవ్వడానికి మేము అందరం కూడుకొని ఉన్నాము. భవిష్యత్తు కార్యాచరణను కూడా ఈరోజు సాయంత్రం మేము ప్రకటించుకొని భవిష్యత్తు కార్యాచరణకు అనుగుణంగా మా కార్యక్రమాలు ఉంటాయని తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున మేము అందరం కూడా ముందుకు వెళ్తామని సంసిద్ధులం అవుతున్నామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాము. బ్రదర్, ఎన్ని సంవత్సరాలుగా మీరు పనిచేస్తా ఉన్నారు, ఏం కోరుకుంటా ఉన్నారు? ప్రధానంగా మాకు ఏం లేదు, గత ప్రభుత్వం 10 సంవత్సరాలు మాకు మోసం చేసింది. ఈ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది, కానీ ఆర్టిజన్లుగా గుర్తింపు పొందిరు. ఒకే సంస్థలే ఒకే రూల్స్, ఒకే సంస్థలు ఒక రూల్స్ చేయాలి. ఈ 2 రూల్స్లు తీసుకొచ్చి సీఎండి గారు ఇంతకు ముందు ఉన్న ప్రభాకర్ రావు గారు మాకు మోసం చేసి 10 సంవత్సరాలు మాకు మోసం చేసినటువంటి ప్రభుత్వానికి మొండి వైఖరిని ఈ రోజు కొత్తగా ఉన్న మన కాంగ్రెస్ ప్రభుత్వం మనకు ఈ డిమాండ్ల పైన మాకు రెగ్యులరైజ్ చేస్తానని ఆశతో 3 సంవత్సరాలుగా మేము ఈ సంస్థలో పనిచేస్తున్నాము. కాబట్టి ఇప్పుడైనా స్పందించి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము, ఈ సీఎం రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు ఇంతకుముందు 10 సంవత్సరాలు చేసినటువంటి ప్రభుత్వాల మీద వాళ్ళు నింద విసిరారు. ఇప్పుడైనా వీళ్ళు ముందు వచ్చి మా ప్రభుత్వం ఉంది, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఏదో ఒకటి చేస్తారని ఆ ఉద్దేశంతో మేము ఈ ధర్నా చేయడం జరిగింది. కాబట్టి మాకందరికీ కన్వెన్షన్ చేసి FBSCB రూల్స్ ఇచ్చే వరకు ఈ రోజు నుంచి మేము ప్రతి ఒక్కరు, ప్రతి ఆర్టిజన్ మిత్రులు, ఆన్మ్యాన్ మిత్రులు, రీడింగ్ మిత్రులు అందరూ కలిసి కట్టుగా ఈ ధర్నాము విజయవంతం చేయగలుగుతున్నాం. ఇంత ధర్నా చేస్తా ఉన్నారు, 4-5 వేల మంది ఇక్కడ కనబడతా ఉన్నారు, కానీ సీఎండి నుంచి ఎలాంటి పిలుపు రానట్టుగా ఉంది కదా, ఏంటి అసలు సీఎండి వైఖరిని ఎట్లా చూస్తారు మీరు? మా ఉద్యమం ప్రజల మీద కాదు, ప్రభుత్వాల మీద కాదు, కేవలం మా ఉద్యమం మా న్యాయమైన డిమాండ్ల మీదనే, మాకు నష్టం చేసినటువంటి యాజమాన్యాల మీదనే మా ఉద్యమం. ఇప్పటికీ సుమారు 8 సంవత్సరాలు గడిచింది. విలీనం అనేటువంటి పదాన్ని ఉపయోగించి 29/7/2017లో బీఆర్ఎస్ ప్రభుత్వంలో, ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో విలీనం అనేటువంటి పదాన్ని ఉపయోగించి ఇలా ఆర్టిజన్ కార్మికులకు నిండా ముంచినటువంటి పరిస్థితి ఉన్నది. ఇలా చీకటి చట్టాలను ఆర్టిజన్ కార్మికుల పైన రుద్ది ఇలా కార్మికులను అన్యాయం చేసేటువంటి పరిస్థితి ఉన్నది. ఎప్పుడో 1947లో బ్రిటిష్ వాళ్ళు సృష్టించినటువంటి చట్టాలను ఇలా తెలంగాణ రాష్ట్రంలో అది ప్రభుత్వ రంగ సంస్థల్లో అమలు చేయడం నిజంగా సిగ్గుపడాల్సినటువంటి విషయం. ఇలా మేము గుర్తిస్తూ ఉన్నాం. ఇలా ఏండ్ల సంధి ఇక్కడ అడ్జస్టింగ్ సర్వీస్ రూల్స్ రాష్ట్రాలు విడిపోయినాయి, ప్రభుత్వాలు మారినాయి. ఇలా రాష్ట్రాలు విడిపోయినప్పటికీ కూడా APSCB సర్వీస్ రూల్స్ అమల్లో ఉన్నాయి. ఇలా మేము అడుగుతూ ఉన్నాం, ఇలా సుమారు 29-30 సంవత్సరాలుగా ఈ వ్యవస్థను నమ్ముకొని పనిచేస్తున్నటువంటి వేలాది మంది కార్మికులకు ఇలా 1947లో సృష్టించబడినటువంటి చీకటి చట్టాలను అమలు చేసి కనీసం వేతనాలు కూడా ఇవ్వలేనటువంటి దుస్థితిలో ఇలా యాజమాన్యాలు ఉన్నాయి. ఇలా మేము యాజమాన్యాలకు హెచ్చరిక చేయదలుచుకున్నాం. ఇలా గత ఏండ్ల సంధి సుమారు 8 సంవత్సరాల నుండి ఎన్నో రకాలుగా మా డిమాండ్ నోటీసులు ఈ యాజమాన్యాల దృష్టికి తీసుకుపోయినాం. అయినా కూడా ఇప్పటి వరకు పరిష్కరించలేదు. మా 5 న్యాయమైన డిమాండ్లు ఉన్నాయి. ఏదైతే విలీనం అనేటువంటి పేరు చెప్పి ఇలా కన్వర్షన్ చేయకపోవడం ఒకటి దుర్మార్గమైనటువంటి చర్య. ఆ కన్వర్షన్ చేయకపోవడం ఒకటైతే ఇలా విలీనం అనేటువంటి పేరు చెప్పి సపరేట్ రూల్స్ ఆర్టిజన్గా ఒక నామకరణ చేసి సపరేట్ రూల్స్ పెట్టి ఇలా కార్మికులకు అన్యాయం చేసినటువంటి దాన్ని కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. ఏదైతే ఆర్టిజన్ కార్మికులకు ప్రస్తుతం ఉన్నటువంటి ఆ సర్వీస్ రూల్స్ APSCB సర్వీస్ రూల్స్ను తక్షణమే అమలు చేయాలి. అదే రకంగా
అదే రకంగా ఇలా 4/12/2016 ఏదైతే కట్ ఆఫ్ డేట్ పెట్టి ఇలా మమ్మల్ని విలీనం చేసుకున్నారో ఆనాడు జెన్యూన్గా ఉన్నటువంటి కార్మికులను ఇలా విలీనం చేసుకోకపోవడం అదొకటి. 4వ డిమాండ్ వచ్చేసి ఎస్పీడీసీఎల్ ఎన్పీడీసీఎల్ పరిధిలో అన్మెన్ అనేటువంటి పేరు చెప్పి, అసలు ఏం పేరో కూడా డిక్షనరీలో కూడా ఉందో లేదో మాకు తెలియదు, కానీ అన్మెన్ అనేటువంటి పేరు చెప్పి ఇలా వాళ్ళని వెట్టి చాకిరీలో దోసేస్తూ ఉన్నారు. ఇక 5వది వచ్చేసి ఎన్నో రకాలుగా విభజించి పీస్ రేట్ అనేటువంటి పేరు పెట్టి ఇలా మా కార్మికులను విచ్ఛిన్నం చేసినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకు కూడా కనీస వేతన చట్టాన్ని అమలు చేస్తూ 30 రోజుల పని విధానాన్ని అమలు చేయాలి. జీవో నెంబర్ 11 ప్రకారంగా వాళ్ళ వేతనాలు ఇవ్వాలని చెప్పేసి ఇలా డిమాండ్ చేస్తాం. ప్రభుత్వము దిగిరాకపోతే మీరు ఏంటి నెక్స్ట్ ఎట్లా పూనుకోబోతా ఉన్నారు? మీ ఉద్యమం ఏమైనా హ్యాంగర్ స్ట్రైక్కి దారి తీయబోతుంది అనుకోవచ్చా? అవసరమైతే ఖచ్చితంగా అంగర్ స్ట్రైక్ కూడా చేయడానికి ఆర్టిజన్ కార్మికులు మరియు పీస్ రేట్ కార్మికులు, అన్మెన్ కార్మికులు, మిగిలిపోయిన కార్మికులు సిద్ధంగా ఉన్నారు. ఈ యాజమాన్యానికి అవసరమైతే ఇంకో వారం రోజులు టైం ఇస్తాం. ఈ వారం రోజుల లోపు మా డిమాండ్లు సానుకూలంగా స్పందించి న్యాయమైన డిమాండ్లు టీఓ రూపంలో రాకపోతే కనుక రాబోయే రోజుల్లో అవసరమైతే సమ్మె చేయడానికి కూడా సిద్ధంగా మేము ఉన్నాం. ఈ ఎండాకాలంలో ఇలా ప్రజా సంఘాలకు కానీ ప్రభుత్వాలకు కానీ మేము వ్యతిరేకం కాదు. ప్రజలకు మేము ఏదో వ్యతిరేకం చేస్తామని కాదు. ప్రజలు కూడా మా వాళ్ళే 24 గంటల్లో మా భార్య పిల్లలతో కంటే ఎక్కువ మేము మా ప్రజలతోటే మమేకం అవుతాం. ఖచ్చితంగా ఆ ప్రజలకు కూడా మేము ఎటువంటి వ్యతిరేకం కాదు, వాళ్ళు కూడా మాకు సహకరిస్తారని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇది పరిస్థితి. చాలా వరకు ఇక్కడ తీర్చారు కొంతమంది. చాలా వరకు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. వీరికి సంబంధించినటువంటి నిరసన ఇంకా కొనసాగుతూ ఉంది. ఈ యొక్క నిరసన బ్రదర్ ఏంటి అసలు మీ సమస్య ఏంటి? ఏం కోరుకుంటా ఉన్నారు ప్రభుత్వం నుంచి? మేము 15 సంవత్సరాలుగా అన్మెన్ వర్కర్గా మేము వర్క్ చేస్తున్నాము. ప్రతి ఒక్క వర్క్ చేసేది కూడా మేమే. ఒక లైన్మెన్, జేఎల్ఎం, లైన్స్ పెడరు చేసే పనులు కూడా ప్రతి ఒక్క పని చేసేది మేమే. ఇక్కడ ఆర్టిజన్గా చేసేవాళ్ళు మేము. మన కలెక్షన్లో కానీ బ్రేక్ డౌన్లు కానీ, ఇది 33 లైన్లో కానీ బ్రేక్ డౌన్లు చేసేది మేమే, కలెక్షన్ చేసేది మేమే. అందులేడు ఇందులేడు ఎందెందు వెతికినా అందందుకు కలవాడు అనే ఒక వ్యక్తి, ఏకైక వ్యక్తి ఎవరు అంటే అది ఒక అన్మెన్ కార్మికుడే. మాకు జీతాలు చాలని జీతాలతోని మేము చేయలేక మస్తు అది చాలా ఇబ్బందిగా అవుతున్నది. ఇప్పటికైనా యజమాని గుర్తించి అన్మెన్ కార్మికులను వెంటనే ఆర్టిజన్గా గుర్తించాలని చెప్పేసి మా యొక్క డిమాండ్ ఇది. ఒకవేళ మా యొక్క డిమాండ్లకు దిగి రాకపోతే యజమాన్యము మేము మరో మెరుపు సమ్మెకైనా చేయడానికి సిద్ధం. అవసరమైతే ఆమరణ నిరాదీక్ష చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని ఈ యొక్క మీడియా ముందు మేము వ్యతిరేకిస్తున్నాము. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.